తర్వాత ఇసుక ఉచితంగా ఇవ్వటం వలన మీకు పనులు ఎలా ఉంది? పనులు బాగానే ఉన్నాయి, బాగానే జరుగుతుంది. ఇసుక ఏం ఇబ్బంది లేదు. మాకు కృష్ణా నది ఒడ్డును కాబట్టి మాకు 1000-1100కే దొరికేస్తుంది. ట్రాక్టర్ ఇసుక ఏం ఇబ్బంది లేదు. గతంలో ఇసుక విధానాలు ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మొదలు పెట్టిన తర్వాత ఆయన రేట్ ఎక్కువ, 4000 3000. మేము ఇల్లు మొదలు పెట్టేటప్పటికి మొట్టమొదటిలో 3000 కొనాల్సి వచ్చింది. లాగలేని అసలు ఆపేసా ఫస్ట్ లో ఇసుక కొనలేని అసలు సంవత్సరం అట్లా గవర్నమెంట్ మారిన తర్వాత మొదలు పెట్టా. ఇసుక ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే ఉంది. మొన్నదా క్రేన్ తో పోసారు, అది ఆఫ్ చేశారు. మొట్ట వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా పోసుకుంటున్నారు ఇసుక. దగ్గర 200 మంది బతుకుతున్నారు రోజు. పర్లేదు, రోజుకు 700-1000 రూపాయల కూలి పడుతుంది. ఏ లోటు లేదు, ప్రశాంతంగా అవుతుంది. క్రేన్ లో ఏం పెట్టకపోతే డైలీ ఊరికి వచ్చి 200 మంది బతుకుతారు. అంటే పల్నాడు జిల్లాలో ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీగా వదిలాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది పరిపాలన? మాకు పనులు లేక చాలా ఇబ్బంది పడ్డాం పోయిన ప్రభుత్వంలో. ఇప్పుడు పనులు దొరకడం వల్ల మా కుటుంబాలు సంతోషంగా ఉండే. డైలీ పని దొరుకుతుంది, మా పిల్లలను చదివించుకునే ఉపాధి మాకు దొరుకుతుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. అంటే ఇసుక ఉచితంగా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ కానీ అంటున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక అది ఇదని. డబ్బులు ఏం లేదు, మా కూలి లేబర్ ఖర్చు వరకు మేము వసూలు చేసుకుంటున్నాం. ఇసుక అయితే పూర్తిగా ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. కొన్ని పనులు కూడా సాగుతాయి. ఎవరైనా పని పోయినా లేబర్ కూలి పోయినా కూడా ఏడవ చోట ఒక 700-800 రూపాయలు సంపాదించుకుంటున్నారు. పర్లేదు, 150 ఖర్చులు పెట్టుకున్నా లేదా కూడా ఫ్యామిలీ గడుస్తుంది ఉంటే పర్లా కొద్దిగా బాగానే బాగానే ఉంది. ఈ నెల కానీ అసలు పర్లా బాగానే ఉంది. వచ్చడానికి కానీ కొద్దిగా ఎండ ఉన్నాయి కాబట్టి ఎంతో కానీ ప్రాబ్లం ఏం లేదు. పనులు మాత్రం దొరుకుతున్నాయి బాగానే. ఈరోజు ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇసుక ఇవ్వటంపై మీకు పనులు ఎలా ఉన్నాయి? అంటే గత ప్రభుత్వంలో అయితే పనులు లేక ఇబ్బంది పడ్డాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కానీ, రిమైనింగ్ మేస్త్రులు కానీ, వాళ్ళ కింద వర్క్ చేసే కూలీలు కానీ, మరి పెయింటర్లు కానీ, వాళ్ళు కానీ ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా చేసుకునే కాడ పనులు సాగేటట్లుగా పనిచేస్తున్నామండి. అంటే ఇప్పుడు గతంలో మీకు పనులు లేక ఏం చేసేవాళ్ళు? గతంలో పిల్లలకు కూడా స్కూల్ ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడ్డాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ పర్లేదు, బాగా ఇసుక ఫ్రీ వదిలారు. మేము బాగానే పనులు చేసుకుంటాం. మా పిల్లల్ని భార్యని దగ్గర పెట్టుకుని జాగ్రత్త పోతున్నాం అండి. వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం, పిల్లలను బతికించుకుంటున్నాం, అంతా హ్యాపీగా ఉంది. పోయినసారి ఉచిక తక్కువ అమ్మాలంటే 5000-6000 అయ్యేది. ఇప్పుడు 1500-1600 ఇస్తున్నారు. ఊళ్ళో ఎక్కడైనా పోతున్నారు హ్యాపీగా. ఆ పని కూడా బతుకుతున్నారు, ట్రాఫిక్ పని అంతా బాగా ఫ్రీగా బాగా బతుకుతున్నారు. అది అంటే ఇప్పుడు అంటే వైసీపీ డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు రూపాయి కూడా డ్రామా, అబద్ధం మాట్లాడటం అంతే.